జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం శరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 7/7/2024 ఆదివారం, ఆషాఢ శుక్ల విద్య మొదలుకొని 13/7/2024 శనివారం, ఆషాఢ శుక్ల సప్తమి వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు వృషభ రాశి, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి మిథునం, బుధుడు మిథునం కర్కాటకం, శుక్రుడు కర్కాటకం, కుజుడు మేషం, చంద్రుడు కర్కాటక సింహ కన్య రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1. ఈ వారంలో ఈ రాశి వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత కానీ లేదా మంచి మార్కులు లభిస్తాయి. ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. విశ్వవిద్యాలయంలో కానీ లేదా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటట్టుగా ఉంటుంది. నిరుద్యోగులకు కొంత మేరకు శుభ సమయమే. ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగస్తులు లేదా ఉద్యోగం చేసేవారికి ఉన్నత పదవులు లేదా ప్రమోషన్ లాంటివి లాభించేటట్టుగా ఉన్నాయి. ఆగిపోయినటువంటి డబ్బులు కానీ ఏరియర్స్ కానీ చేతికి అందుతాయి. విద్యార్థులకు కొంత మేరకు శుభ సమయమని చెప్పవచ్చు. అలాగే నిరుద్యోగులకు అట్లానే అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. సంతాన సౌఖ్యాన్ని ఎదురు చూసేవారికి తప్పకుండా వారి సంతాన సౌఖ్యాన్ని పొంది చాలా సంతోషంగా ఉండేటువంటి సమయము. విద్యార్థులకు వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. మంచి ఆనుకూల్యత లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. కాకపోతే జామీన్లు కానీ మధ్యవర్తిత్వం కానీ ఉంటే మీరు ఇరుక్కునేటట్టుగా ఉంటుంది. కనుక మీరు అజాగ్రత్తగా ఆ విషయాలలో ఉండకూడదని మీకు సలహా ఇవ్వడమైనది. అలానే స్థిరాస్తులు కొనడానికి కొరకు లేదా స్థిరాస్తుల కొరకు మీరు ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. లేదా అగ్రిమెంట్లు కానీ విలువగల వస్తువులను కానీ కొనేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ధనాదాయం ఇనుమడిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. తోటి ఉద్యోగస్తులతోని మంచి సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. పై అధికారులతోని కానీ మీ తోటి ఉద్యోగస్తులతోని కానీ మంచి మాట, తర్వాత గౌరవం లభించేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. రాజకీయ పరంగా ఉన్న వారికి కూడా పై అధికారులతోని పై నాయకులతోని మంచి విలువ లభిస్తుంది, గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు మంచి శుభ సమయమే. కాకపోతే నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి కొంత వేచి ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని ఈ రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ రాశి వారికి వారంలో చిన్న చిన్న అనారోగ్య బాధలు వచ్చినట్టుగా ఉంటాయి. కడుపుకు సంబంధించినది కానీ రక్తపోటుకు సంబంధించినటువంటి విషయాల లోపల బాధించక మిమ్మల్ని తప్పదు. కనుక కొంత అజాగ్రత్తతో ఉండకుండా చిన్న చిన్న వైద్య చిట్కాలతోని అవి సమస్య పోయేటట్టుగా కూడా ఉంటుంది. కనుక మీరు జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యపరంగా మంచిదని చెప్పి మీకు సూచన ఇవ్వడమైనది. అలానే వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికి మంచి కొంతవరకు ఆనుకూల్యత లభిస్తుంది. పై అధికారులతోని ఒత్తిడి ఉన్నప్పటికి కూడా ఆ పనిని పూర్తి చేసి పై అధికారుల మెప్పు పొందడానికి కొరకు మీరు తహతలాడతారు. దాని కొరకు మీరు ఎక్కువగా శ్రమిస్తారు. ఆ శ్రమకు తగినటువంటి ఫలితం కూడా మీరు పొందేటట్టుగా మీకు కనబడుతున్నది. ధనాదాయం పెరగడం జరుగుతుంది. లేదా వేరే ఉద్యోగ అవకాశాలు మీకు లభించేటట్టుగా కూడా మీకు కనబడుతున్నాయి. మీ పిల్లలు ఎక్కువగా అల్లరి చేయడమో లేదా ఎక్కువగా బాధించడమో మీకు చేస్తుంటారు. లేదా ఖర్చు చేయడమో వారి వలన మీకు కొంత ఖర్చు అయ్యేటట్టుగా కూడా మీకు కనబడుతున్నది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. అన్ని రంగాల వారికి
కొంత ఆనుకూల్యత లభిస్తుంది, కొంత శుభాశుభ మిశ్రమ ఫలితం ఈ వారమని మనం చెప్పుకోక తప్పదు. అలానే అవివాహితులకు కూడా కొంత మేరకు ప్రయత్నం మీద లాభం మరియు శుభ వార్తలు వింటారని చెప్పి మీకు తెలియజేయడమైనది. అలానే దూర ప్రయాణాలు లాభిస్తాయి. తీర్థయాత్రలు కానీ లేదా విహారయాత్రలకు వెళ్ళేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. కాకపోతే కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, వినుకోని ఖర్చులు మాత్రం మీకు తప్పదు. అనివార్య కారణాల వల్ల ఏదో రకమైనటువంటి ఇబ్బందులకు కొన్ని విషయాలలో గురికాక తప్పదు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని కొంత ప్రార్థిస్తే, పూజిస్తే అవన్నీ కొంత మేరకు తగ్గుతాయని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. అలానే ఇరుగు పొరుగు వారితో కూడా మాట్లాడేటప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు. తోటి సహచరులతో కూడా మంచిగా చక్కగా మాట్లాడాలి. వారు మీ మీద ఏదో అపోహలతో గురి చేసినట్టుగా మాట్లాడి పై అధికారులకు మీ మీద ఏదో చెప్పడం అటువంటి చేయడం జరుగుతుంది. కనుక కొంచెం అప్రమత్తతోని జాగ్రత్తతో ఉండాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. కొన్ని విషయాల లోపల మీరు అనుకున్న పనులు సాధిస్తారు. కొంత మేరకు కాకపోవడం చేత ఎక్కువగా విచారానికి గురికాక తప్పదు. ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని మీకు తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరిద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ వారంలో పై అధికారుల ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని ఓర్చుకొని చక్కగా పనులను సగబెట్టి తీర్చిదిద్ది పై అధికారులతోని తోటి ఉద్యోగులతోని మంచి మెప్పు పొందుతారు, పేరు పొందుతారు. అలానే అవార్డు రివార్డు, పోయిన సంవత్సరం గత పీరియడ్లో మీరు చేసినటువంటి పనికి అవార్డు కానీ రివార్డు కానీ పొందేటట్టుగా కూడా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలకు ఎప్పుడో పెట్టుకున్నటువంటి దరఖాస్తు మీ ముందుకు రావడం అనేటువంటిది మీకు మంచి శుభవార్త అని చెప్పవచ్చు. కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు కనుక మీకు స్థిరాస్తుల విషయంలో లాభం చేకూరేటట్టుగా ఉంటుంది. లేదా నూతనమైనటువంటి వస్తువులను కొంటారు, నూతన వాహనాలను కొనేటట్టుగా మీకు కనబడుతున్నది. అలానే కొత్త విషయాల గురించి మీకు తెలుసుకుంటారు. మీకు తెలియని విషయాలు ఎన్నో మీకు పుస్తకాల ద్వారా కానీ లేదా ఏదో రకమైనట్టుగా మీరు అన్ని విషయాల లోపల అవగాహన కల్పించుకుంటారు. అలానే తోటి ఉద్యోగులతోని మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వాటి కొరకు ఎక్కువగా ప్లాన్లు వేస్తుంటారు. ఇంట్లో ఏ రకంగా శుభకార్యాలు నిర్వహించాలి, అలానే డబ్బులు ఏ రకంగా మనం సదుపాయం చేసుకోవాలి అనేటువంటి విషయం లోపల కొంత విచారంలో ఇంట్లో గడుపుతారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. తల్లిదండ్రులతోని కానీ భార్య పిల్లలతోని కానీ ఆనందంగా ఈ వారం ఉంటారు. అయినప్పటికీ కూడా కొన్ని దూర ప్రాంతాలతోని మీకు సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. నూతన వస్తువులతో కానీ నూతనమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రాంతాల ప్రయాణాలు చేసి దానితో మీకు కొత్త విషయాలను మీరు కనుక్కోవడం చేత మీకు ఫ్యూచర్లో ఆ విషయాలు మీకు లాభం సాటిగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. చిన్న అనారోగ్య బాధలు తప్పవు. కాళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు అనుకోండి, మోకాళ్ళకు సంబంధించినటువంటి బాధలు కానీ కొన్ని విషయాల లోపల మీకు బాధించక తప్పదు. అయినప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని కొంత ప్రార్థించండి. తప్పకుండా మీకు శుభ పరిణామాలు ఎక్కువగా వస్తాయని చెప్పి మీకు ఈ రాశి వారికి తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి పునర్వసు 4, పుష్యం 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారంలో మీకు మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. అలానే విద్యార్థులు మంచి మార్కులతోని మంచి సీట్లను పొందేటట్టుగా ఉంటుంది. విదేశాల్లో చదువుకుంటా అనేటువంటి విద్యార్థులకు వీసా లభిస్తుంది. మంచి ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలలో సీట్లు లభిస్తుంది. నిరుద్యోగులకు కూడా కొంతమేరకు వీరు ఆశించినటువంటి ఫలితాలు, క్యాంపస్ రిక్రూట్మెంట్లు అనుకోండి అటువంటివి లాభిస్తాయి. సంతాన సౌఖ్యాన్ని కొరకు ఎదురు చూసేవారికి శుభవార్తలు వింటారు. అలానే అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. పెళ్ళి సెటిల్మెంట్ అనేటువంటిది దిక్కుగా మీకు నడుస్తుంటుంది. తప్పకుండా శుభవార్తలు వింటారని చెప్పి మీకు తెలియజేయడమైనది. గురువు 11వ స్థానం ఏకాదశ స్థానంలో ఉన్నందుకనగా అలానే శుక్రుడు 1వ స్థానం ఉన్నాడు. మీకు విపరీతమైనటువంటి లాభం చేకూరుతుంది. ఒక లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఈ
నెలలో ఈ వారంలో మీకు గోచరమవుతున్నది. ధనాదాయం ఇనుమడిస్తుంది, పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి లాభసాటిగా ఉంటుంది. అలానే రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం తప్పకుండా లాభం చేకూరుతుంది. వృత్తిలో అలానే వైద్యులు కానివ్వండి, లేదా న్యాయపరంగా ఉన్నవారికి కూడా వారికి మంచి కేసులు కానీ మంచి ధనాదాయం పెరిగే దిక్కుగా మీకు లాభిస్తుంది. ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు. మీకు ఒక వార్తల్లో అంటే ఒక వార్తాపత్రికలో ఒక ముఖ్య వార్తగా కూడా మీరు అయ్యేటట్టుగా కూడా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం కొరకు మీరు ఎక్కువగా తహతలాడుతుంటారు. ధనాదాయం కొరకే మీరు లెక్కలు వేస్తుంటారు. తప్పకుండా మీ లెక్కలని సఫలీకృతమవుతాయి. స్థిరాస్తుల కొందామనేటువంటి ప్రణాళికలు వేస్తుంటారు. ఎక్కడ కొనాలి, ఏమి కొనాలి అనేటువంటి విషయంలో తప్పకుండా మీ ఆలోచనలను సఫలీకృతం అయ్యేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. వాహన సౌఖ్యం తప్పకుండా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితోని, ఇంటి పక్క వారితోని కానీ మంచి సత్సంబంధాలను నెలకొల్పుకుంటారు. అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికి, ఉద్యోగాల్లో ఉన్నవారికి తప్పకుండా మంచి అనుకూలత లభిస్తుంది. తోటి ఉద్యోగులతోని మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. మీ పనిని కూడా మీ తోటి ఉద్యోగస్తులు వారి పైన వేసుకొని పనులు చేసి మీకు మంచి పేరు తెచ్చే దిశగా వీళ్ళు మీకు సహకరిస్తారు. ఈ వారం అంతా మీకు శుభాలే జరుగుతాయని చెప్పి మీ కర్కాటక రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ వారంలో ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుండి బయటకు వస్తారు. మీరు వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. మీరు తయారు చేసినటువంటి వస్తువులకు మంచి గిరాకీ పెరుగుతుంది. లాభసాటిగా ఉంటుంది. ఎగుమతులు లాభిస్తాయి. అలానే విదేశ పర్యటనలకు వెళ్ళే వారికి కొంత వీసా లాంటివి కూడా కొంత మీకు సఫలీకృతం అవుతాయి. ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో మీరు కొంత తర్జన భర్జనలు అవుతారు. ఇక్కడ కొనాలి, అక్కడ కొనాలన్నా, లేదా ఉన్నటువంటి ఈ ఆస్తులను ఏ రకంగా మీరు అమ్మాలి అనేటువంటి విషయం లోపల అమ్మకము కొనుగోలు విషయాల లోపల మీరు ఎక్కువగా చర్చిస్తుంటారు. ఇంట్లో మీ పిల్లల విషయంలో ఎక్కువగా తార్కాణానికి వస్తాయి, చర్చలకు వస్తారు. వాళ్ళ విషయంలో వాళ్ళ సెటిల్మెంట్ అనుకోండి, వారికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కానివ్వండి, ఏదో రకంగా మీ ఇంట్లో ఒక చర్చనీయాంశంగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం మాత్రం పెరుగుతుంది. మీకు సామాజికమైనటువంటి సేవలు కానీ దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల ఈ వారం ఎక్కువగా పాల్గొంటారు. అలానే ఇంటి పక్క వారితోని కానీ ఇరుగు పొరుగు వారితోని మంచి సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. అలానే ఉద్యోగస్తులకు కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్టుగా మీరు శ్రమిస్తారు. ఆ శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం పొందుతారు. కాకపోతే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో లాభంగా ఉంటుంది. అయినప్పుడు కూడా కొన్ని చిక్కులలో ఇరుక్కునేటట్టుగా ఉంటుంది. కనుక మీరు అప్రమత్తతోనే ఎక్కడన్నా సంతకం పెట్టేటప్పుడు అజాగ్రత్తగా ఉండకుండా వ్యవహరించాలని చెప్పి మీకు ఒక సూచన ఇవ్వడమైనది. ధనాదాయం మాత్రం తప్పకుండా పెరుగుతుంది. అయినప్పటికీ అగ్రిమెంట్లలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. వైద్యపరంగా ఉన్నవారికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి ఈ సింహరాశికి వారికి తెలియజేయడమైనది. తదుపరి కన్య. ఉత్తర 2, 3, 4, హస్త నక్షత్రం 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారంలో మీరు ఊహించినటువంటి సత్ఫలితాలు తప్పకుండా పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. పై అధికారులతోని కానీ మీరు పనిచేసే చోట యాజమాన్యం వారితోని కానీ తప్పకుండా మేలు జరుపుతారు. వాళ్ళు మీకు కీడును తొలగిస్తారు, అడ్డులు తొలగిస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్టుగా వారు మీకు దోహదపడతారు. యాజమాన్యం వారే వచ్చి మీకు తోడ్పాటుగా ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్ లాంటివి కానీ లేదా మీ ఉన్నతమైనటువంటి స్థానం మీకు లాభకరమైనటువంటి స్థానాన్ని మీకు వాళ్ళు బహుకరిస్తారు. ఉన్నతమైనటువంటి శిఖరాలు దిశగా మీరు పయనిస్తారు. స్థిరాస్తుల విషయం లోపల ఆలోచిస్తుంటారు. ఇప్పటికే ఉన్నటువంటి చిన్న మీకు బాధలు అనుకోండి, చిన్న ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు తొలగే దిశగా ఈ వారం మీరు
పునాదులు వేస్తారు. తప్పకుండా ఈ మీ పునాదులతోని లాభమయ్యేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. స్థిరాస్తులు కొంటారు. వాహన సౌఖ్యం మీకు తప్పకుండా వాహనాన్ని కొనేటట్టుగా మీకు కనబడుతున్నది. ఎప్పుడో ఆగిపోయినటువంటి డబ్బులు కానివ్వండి, ఎప్పుడో ఆగిపోయినటువంటి కేసులు, ఇబ్బందికరమైనటువంటి విషయాలలో అన్నీ సమసిపోతాయి. ఈ వారం మీకు హాయిగా ప్రశాంతంగా ఉంటారని చెప్పి మీకు ఈ రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. చిత్తా 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ వారంలో కొంత ఆర్థికపరమైనటువంటి కొన్ని బాధలు మీకు పడక తప్పదు. కొన్ని లావాదేవీల లోపల జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తతో ఉండాలి. మీ కింద పనిచేసే వారితోని కానీ, లేదా మీ తోటి సహచరులు కానివ్వండి, మీ ఇంట్లో పరివారకులు అంటే చేసేటువంటి పని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో నుంచి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదో చేసి అది మీ మీదనే రుద్దేటట్టుగా వేసేటట్టుగా ఉంటుంది. కనుక మీరు కొంత జాగ్రత్తతో ఉండకుంటే మీ పేరును చెడు చేసేటట్టుగా ఉంటారు. కనుక కొంత అప్రమత్తతో ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడం అనేది. ధనాదాయం మాత్రం పెరుగుతుంది. ఎప్పుడో పెట్టుకున్నటువంటి దరఖాస్తు కానివ్వండి, ఎప్పుడో పెట్టుకున్నటువంటి మీరు ఊహనకు అందరానేటువంటివి కూడా మీకు లాభిస్తాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. ధనాదాయం పెరిగే దిశగా మీరు పయనిస్తారు. వృత్తి లోపల, అలానే విద్యా విషయం లోపల ఇప్పటికీ ఉద్యోగస్తులు కూడా మీకు ఉద్యోగం చేసుకుంటూ కూడా విద్యలో మీరు ఆరితేరి ఉంటారు. ఏదో కొత్త పరీక్షలు రాయడమో, దాని ఉత్తీర్ణత ఎట్లా కావడమో, మీరు ఆర్టికల్స్ రాయడమో అటువంటివి మీరు చేస్తుంటారు. తప్పక అవి అనుకూలిస్తాయి ఈ వారం అని మీకు తెలియజేయడమైనది. చిన్న కుటుంబంలో కొంచెం అభిప్రాయాల్లో భేదాలు కానీ, చిన్న మాటలతో రాజీపోవడం కానీ మీకు చేయాలి. తప్పకుండా చిన్న అభిప్రాయాల్లో భేదాలు వచ్చేటట్టుగా కుటుంబ పరంగా ఉంటుంది. కనుక దీన్ని మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత మేరకు మీకు చెడు ఫలితాలు తగ్గేటట్టుగా మీకు గోచరమవుతున్నది. విద్యార్థులకు కొద్దిగా శుభ సమయమే అయినప్పుడు కూడా వారు చదివిన మేరకే మార్కులు వస్తాయి, కానీ దైవానుకూల్యతతోని ఎక్కువగా మార్కులు వస్తాయని ఊహిస్తారు, కానీ అవి రావు. మీరు ఎంత కష్టపడితే అంత మేరకే మీకు లాభిస్తాయి. కనుక మీరు కొంత అప్రమత్తతోని, కొంచెం జాగ్రత్తతోని మీకు విద్యా విషయం లోపల, మార్కుల విషయం లోపల మీరు చదవాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంత మేరకు ఆనుకూల్యత లభిస్తుంది. కొంత మేరకు కొంత అజాగ్రత్తతోనే ఉండకుండా ఉండాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. ధనాదాయం విషయంలో కానివ్వండి, లేకుండా ధన ట్రాన్సాక్షన్స్ వ్యవహారాలలో మాత్రం కొంత అప్రమత్త మేరకు మీకు ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ వారంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభకారిగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి వస్తువులను కొంటారు. మీ పిల్లలు మంచి మార్కులు కానీ, మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తెస్తారు. దాంతో మీ ఇల్లంతా కొంత సందడిగా, సంతోషంగా ఉండేటువంటి సమయము. తీర్థయాత్రలకు వెళ్తారు. దైవికపరమైనటువంటి పూజాధికారులలో మీరు పాల్గొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. కొంతమంది దూర బంధువులతోని కలయికతోని మీకు ఆనందంగా, సంతోషంగా ఉండేటువంటి సమయము. అలానే విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులను పొందుతారు. వీసా లాంటివి లేదా విదేశాల్లో చదువుకోవడమో లేదా ఉద్యోగపరంగా వెళ్ళేవారికి తప్పకుండా అంతర్జాతీయ మీకు ప్రయాణాలు లాభిస్తాయని మీకు తెలియజేయడమైనది. అలానే చిన్న అవాంతరాలు కూడా ఉంటాయి. కాకపోతే అవాంతరాలంటే మీ కుటుంబ పరంగా కానీ, లేదా మీ కుటుంబ సభ్యులకు కాకుండా మీ బంధువర్గంలోని వారికి కానీ చిన్న అనారోగ్య బాధలు, హాస్పిటల్స్ సందర్శన అటువంటివి కూడా ఉండేటట్టుగా ఈ వారం మీకు కనబడుతున్నాయి. కనుక కొంచెం మీరు అనారోగ్య విషయంలో మిమ్మల్ని బాధిస్తే వెంటనే స్పందించి దానికి సంబంధించినటువంటి వైద్యాన్ని మీరు పొందాలని చెప్పి మీకు ఈ రాశి వారికి తెలియజేయడమైనది. వృత్తిపరంగా మాత్రం మంచి గ్రోత్ ఉంటుంది. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆనుకూల్యత లభిస్తుంది. పై అధికారులను మెప్పు పొందడానికి కొరకు మీరు చేసే ప్రయత్నం తప్పకుండా సఫలీకృతమవుతుంది. అవార్డులు, రివార్డులు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. స్త్రీలకు మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయని చెప్పి ఈ వారం మీకు తెలియజేయడమైనది. తదుపరి ధనుసు రాశి.
మూల 1 2 3 4, పూర్వాషాఢ 1 2 3 4, ఉత్తరాషాఢ 1. ఈ రాశి వారికి కొంతమేరకు చిన్న చిన్న అనారోగ్య బాధలు బాధిస్తాయి. కడుపుకు సంబంధించి ఉదరంకు సంబంధించినవి లేదా కాళ్లకు సంబంధించినది, నరాలకు సంబంధించిన బాధలు ఈ వారం మీకు కనబడుతున్నది. అది వచ్చినప్పుడు మాత్రం మీరు అప్రమత్తతోని ఉండి దాన్ని చిన్న చిన్న వైద్య సేవలతోని దాన్ని సమస్య పోయేటట్టుగా మీరు చేసుకోవాలి. ఆర్థికపరమైన వనరులను సమకూర్చుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అలానే వైద్యపరంగా, న్యాయపరంగా ఉన్నవారికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నూతనమైనటువంటి పరిశోధనలు జరిపి వాటి మీద మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. అలానే వైద్యపరంగా ఉన్నవారికి, డాక్టర్ పరంగా ఉన్నవారికి ఎన్నో విషయాల లోపల మీరు కొన్ని విషయాలను సేకరించి లేదా మీరు సబ్మిట్ చేసినటువంటి పత్రాలకు మంచి గుర్తింపు లభించి మంచి వార్తల్లోని ప్రముఖంగా మీ పేరు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. అలానే ఈ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మాత్రం కొంత అనిశ్చిత ఏర్పడుతుంది. దాని కొరకు మీరు ఎక్కువగా నిరంతరం శ్రమ చేయాలి. శ్రమ చేస్తేనే మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కాకపోతే మీరు పనిచేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు మీరు పనిచేసే చోట కొన్ని తప్పులు పోయేటట్టుగా కనబడతాయి. కనుక ఆ తప్పులను మీరు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తప్పులు పోకుండానే మీరు కొంచెం జాగ్రత్త పడాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమేనది. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు ఏ రకంగా మీరు కొంచెం శ్రమతో చేస్తుంటారో అలానే విద్యార్థులు కూడా తప్పకుండా మీ శ్రమకు తగినటువంటి ఫలితం పొందుతారు. మీరు శ్రమ చేయకుంటే మార్కులు వచ్చేటట్టుగా మీకు కనబడతలేదు. దైవ ఆనుకూల్యతతోని వస్తుంది అనుకుంటారు, కానీ మీకు శ్రమతోనే ఫలితం లభిస్తుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మాత్రం కొంతమేరకు ఆశించిన ఫలితాలు వచ్చినప్పటికీ వారి తోటి సహచరులు కానీ తోటి ఉద్యోగులతో కానీ కొంత మేరకు మంచి సత్ప్రవర్తనతోని మంచిగా మాట్లాడాలి. లేదంటే వారు మీ మీద ఎన్నో అపోహలతోని అందరితోని చెప్పడం మీకు చెడ్డ పేరు వచ్చేటట్టుగా ఆ రకంగా చేస్తారు. కనుక మీరు జాగ్రత్తతోని అప్రమత్తతతోని వారితోని వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణ 1 2 3 4, ధనిష్ట 1 2. ఈ వారంలో వీరు ఆశించినటువంటి మంచి పరిణామాలు పొందుతారు. కొన్ని వీరు కొత్తగా కనుక్కోవడం చేత మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వీరు సబ్మిట్ చేసినటువంటి పత్రాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అలానే నూతనమైనటువంటి కొన్ని పరిశోధనలు లేదా నూతనమైనటువంటి విషయాలు వీరు సేకరిస్తారు. దాంతో పై యాజమాన్యం కానీ పై అధికారులు కానీ మంచి పేరు ప్రతిష్టలు వచ్చే దిశగా వీరిని పొగుడుతారు. అలానే ఆర్థిక పరంగా కూడా వీళ్లకు లాభం చేసినట్టుగా ఉంటుంది. ప్రమోషన్స్ కానివ్వండి లేదా ఏరియర్స్ కానివ్వండి అటువంటి కూడా లాభిస్తాయి. స్థిరాస్తులు కూడా లాభిస్తాయి. వీళ్ళ పిల్లలు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని తెచ్చి వారికి మంచి సదుపాయాలు పొందేటట్టుగా ఉంటుంది. వృత్తిపరంగా ఉన్నవారికి తప్పకుండా మంచి ఆనుకూల్యత లభిస్తుంది. దైవికంగా వీరికి ఆనుకూల్యత లభిస్తుంది. కనుక స్థిరాస్తులు కొనే దిశగా ఉంటారు. రిజిస్ట్రేషన్ కానివ్వండి లేదా మంచి వాహన సౌఖ్యం కానీ ఈ వారం పొందేటట్టుగా మీకు కనబడుతున్నాయి. కాకపోతే మీ కుటుంబ పరంగా వృద్ధులు కానివ్వండి లేదా మీ బంధువర్గంలోని వృద్ధులకు కొంత అనారోగ్య బాధలు ఉంటాయి. దాన్ని కొంత మానసికంగా మీకు విచారం మీద ఉండవలసిన అవసరం ఉంటుంది. అది తప్ప ఈ వారం అంతా మీకు శుభ పరిణామాలే శుభాలే జరుగుతాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వభాద్ర 1 2 3. ఈ వారంలో కొంతమేరకు కొన్ని శుభాశుభ మిశ్రమ ఫలితాలను పొందుతారు. కొన్ని విషయాల లోపల మంచి పేరును కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీ పిల్లలతో హాయిగా మీ కుటుంబ పరంగా సంతోషంగా ఉండేటువంటి ఈ వారం అని తెలియజేయడమైనది. దైవికపరమైనటువంటి విషయాల లోపల పూజలలో అర్చనలలో ఎక్కువగా పాల్గొంటారు. అన్ని విషయాలు మీకు కొన్ని విషయాల లోపల ఆనుకూల్యత లభిస్తుంది. కుటుంబ పరంగా మంచి పేరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మంచి ఆనుకూల్యత లభిస్తుంది. దైవ ఆనుకూల్యం కూడా మీకు ఉండడం చేత కొన్ని విషయాల లోపల మీరు ఒకసారి అప్లికేషన్ పెట్టిన విషయం కానివ్వండి లేదా
ఎప్పుడో పరీక్ష రాసినది దాని రిజల్ట్ రావడం చేత మంచి మార్కులు రావడమో లేదా మంచి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. దాని గురించి మీకు సంతోషంగా ఉంటుంది. మీకు తెలియకుండానే మీ బ్యాక్ ఎండ్లో అంటే మీకు తెలియకుండానే మీకు శుభ పరిణామాలు మీకు తయారవుతున్నాయని చెప్పి మీకు తెలియజేయడం అనేది. కొన్ని రోజులు ఆగండి, కొన్ని వెయిట్ చేయండి, తప్పకుండా శుభ పరిణామాలు మీ ముందుంటాయి. ధనాదాయం పెరుగుతుంది. అలానే విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. దూర ప్రయాణాలు కొంతవరకు మేరకు లాభిస్తాయి. కాకపోతే ప్రయాణాల లోపల మీకు సంబంధించినటువంటి వస్తువులను కొంత అజాగ్రత్తగా ఉంచుకోకూడదు. కొంత జాగ్రత్తతోని దాని మీద కన్ను వేసి ఉంచాలి. కొన్ని వస్తువులు పోయేటట్టుగా మీకు కనబడుతున్నది కనుక అప్రమత్తతోని ఉండాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. స్థిరాస్తుల విషయం లోపల కొంత ప్రణాళికలు వేస్తుంటారు. ఈ సంవత్సరం ఏదన్నా కొనాలి అనేటువంటి విషయం లోపల ఇప్పటి నుంచే మీరు కొంత మేరకు మన ప్లాన్లు వేస్తుంటారు. దాని సక్సెస్ దిశగా కూడా నడుస్తుంటుంది. మీ భర్త కానీ మీ భార్య కానీ ఆనుకూల్యత లభిస్తుంది. కుటుంబంలో మనస్పర్ధలు కానీ అపోహలు కానీ తొలగిపోతాయి. మంచి అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని పొందుతారు. సంతాన సౌఖ్యం లేని వారికి సంతాన సౌఖ్యం కూడా మీకు లభిస్తుందని చెప్పి ఈ వారం వీరికి తెలియజేయడం అనేది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ వారంలో మీకు ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. దూరంగా ఉన్నవారు వారి ఇంటికి రావడం జరుగుతుంది. కొన్ని ట్రాన్స్ఫర్స్ కానీ లేదా మీరు ఉద్యోగంలో మార్పులు చేయడం చేత మీకు స్వస్థల ప్రాప్తి లభించేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. అలానే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల గురించి కానీ ఆ ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ ఇక్కడ చేస్తున్న వారు కూడా ఇది మన ఇండియా వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. కొంతమేరకు మీకు ఉద్యోగ అవకాశాలు తొలగిపోతాయో లేదా మీకు మార్పులు చెందడం జరుగుతుందో మీకు కనబడుతున్నది. కనుక కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని ఉండాలి. మీ ఉద్యోగ విషయం లోపల మీకు పోయేటట్టుగా ఉంటుంది కనుక కొంత అజాగ్రత్తగా ఉండకుంటే మంచిదని చెప్పి మీకు సెలవు ఇవ్వడమైనది. వృత్తిపరంగా ఉన్నవారికి ధనాదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కాకపోతే కొన్ని వస్తువులను మీరు అజాగ్రత్తతోని పోగొట్టుకోవడం జరిగేటట్టుగా ఉంటుంది కనుక మీరు జాగ్రత్తతోని వ్యవహరించాలని మీకు తెలియజేయడమైనది. స్థిరాస్తుల విషయం లోపల మీకు మంచి లాభసాటిగా కనబడుతున్నది. అమ్మడమో లేదా కొనడమో చేసిన కొరకు మీరు దాన్ని ప్లాన్ వేస్తుంటారు. మీకు సక్సెస్ అవుతుంది. అలానే బంగారం కానీ లేదా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులను కూడా ఈ వారం మీరు కొంటారు లేదా మీకు లాభిస్తాయి. ఈ వారం అంతా కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడమైనది. ఈ ద్వాదశ రాశుల వారికి చెప్పినటువంటి ఫలితాలు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నందున మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా పూజించడం కానీ స్మరించడం కానీ జపం చేయడం కానీ చేస్తే కొంతమేరకు చెడ్డ ఫలితాలు తగ్గి శుభ పరిణామాలు శుభాలు పొందుతాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. స్వస్తి.